పార్లమెంట్ ఘటనకు సంబంధించి కీలకమైనటువంటి అంశం. పార్లమెంట్లో భద్రతా వైఫల్య ఘటన వెనక ఎవరున్నారు? నిందితులకు ఎవరెవరి నుంచి అయినా డబ్బులు అందుతున్నాయా? వాళ్ళ లక్ష్యాలేంటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఢిల్లీ పోలీసులు నిమగ్నమయ్యారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో 50కి పైగా పోలీసు బృందాలు దర్యాప్తులో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో సోమవారం 3 సభ్యుల ప్రత్యేక బృందం కోల్కతాకు చేరుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ మోహన్ జా ఆ నగరంలో నెల క్రితం నివాసం ఉన్న సమయంలో ఎవరెవరిని కలిశాడో బృందం ఆరా తీస్తుంది. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్ళలేకపోయింది. కోల్కతాలో మొత్తం 3 చోట్ల జా కుటుంబం నివసించిందని, ఆ ఇళ్లన్నింటికి తాళాలు వేసి ఉన్నాయని గుర్తించింది. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుని ఇళ్లను తెరిపించే విషయంలో బెంగాల్ పోలీసులు సహాయాన్ని కోరింది. స్థానికులు, దుకాణదారుల నుంచి వివరాలు సేకరించింది. ఇప్పటి వరకు 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫేస్బుక్ ఖాతాల మీద సమాచారం కావాలని ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ మెటాకి ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. నిందితులందరూ ఒకరికొకరు పరిచయమైన వేదిక భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ ఫేస్బుక్ పేజీకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. ఈమెయిల్ ఖాతాల ద్వారా వాట్సాప్ సందేశాలు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుందో దాని మీద కూడా దృష్టి సారించారు. నిందితులు దగ్ధం చేసిన ఫోన్ల నుంచి డేటాను వెలికి తీసేందుకు వాటిని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్లో నిందితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను విచారించి డిజిటల్ లావాదేవీలు సహా వాళ్ళ బ్యాంక్ ఖాతాల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. నీలం దేవి, సాగర్ శర్మ బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. బోట్ల నుంచి పొగబాంబులు తీసిన మరో నిందితుడు సాగర్ ఇంటికి వెళ్లి వివరాలు ఆరాదీశారు. బూట్ల మీద దుకాణ యజమాని ప్రశ్నించారు. పార్లమెంట్ ఘట్టం మీద నమోదైన ఎఫ్ఐఆర్ ప్రతిని తమకు ఇవ్వాలని నిందితులు ఒకటైన నీలం ఆజాద్ ప్రత్యేక న్యాయస్థానంలో వేసిన వెంటనే ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. అభియోగాలు ఏమిటో తెలుసుకోవడం తన హక్కు అని ఆజాద్ చెప్పిన ప్రస్తుత దశలో కీలకమైన సమాచారం బయటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వాళ్ళు న్యాయస్థానాన్ని తెలిపారు. దీని మంగళవారం తీర్పు వెలువడబోతోంది. అసలైనటువంటి పాయింట్ అయితే ఫేస్బుక్ ఒప్పుకుంటుందా లేదా ఈ డేటా అంతా ఇవ్వడానికి అన్నదే ఇప్పుడు తేలాల్సిన అంశం.